महाराष्ट्र असेंबली इंतखाबात में बीजेपी की शानदार कामयाबी पर आज भैंसा शहर के बीजेपी कारकुनान ने बीजेपी मधोल तालुका रुकन असेंबली पी रामाराव पटेल की क़ियादत में एसएस काटन फैक्ट्री में ज़बरदस्त आतिशबाजी करते हुए जश्न मनाया। इस मौके पर बीजेपी रुकन असेंबली पी रामाराव पटेल ने मीडिया से खिताब करते हुए कहा कि बीजेपी हुकूमत के तहत महाराष्ट्र में गरीबों को कई फलाही स्कीमें फराहम की गई हैं, जिनमें लाडली बहिना स्कीम के तहत महाराष्ट्र में 60 साल से कम उम्र की हर लड़की को 1500 रुपये माहाना देने का सेहरा एनडीए हुकूमत के सर है। यही वजह है कि महाराष्ट्र की अवाम ने तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी की बातों पर यकीन नहीं किया और एनडीए हुकूमत को शानदार कामयाबी दिलाई। इस मौके पर साबिका मार्केट कमेटी चेयरमैन राजेश बाबू, सोलंकी भीमराव के अलावा दीगर मौजूद थे। ఏకనాథ్ షిందే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ దాదా పవార్ ఆధ్వర్యంలో ఏదైతే మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయినాయి, మేము భారీ మెజారిటీతోని 225 సీట్లు గెలిచాము. ఇది ఘన విజయము. వాళ్ళ చేసిన 3 సంవత్సరాల మన ప్రభుత్వము పనిలు, ఏకనాథ్ షిందే ముఖ్యమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయితే ఇలా అడిగిపోయినని ప్రతి ఒక్క ఆడవాళ్లకు 1500 రూపీస్ ఇస్తున్నారు. అదే ఫలితం ఈరోజు మాకు తెలిసింది. ఈ విధంగా ఈరోజు తెలంగాణలో చూస్తే మా ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెట్టాడో అక్కడక్కడ భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఓటమి పాలైపోయింది. ముఖ్యమంత్రి గారు మీకు దిక్కు చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు మహాలక్ష్మి ఏదైతే 2500 ప్రతి నెల మా మహిళా సోదరులకు ఇస్తున్నారు, అది ఇంతవరకు సంవత్సరం పూర్తి అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. మీరు సంవత్సరం సంబరాలు చేస్తున్నారు. ఏ ముఖం చేసుకొని సంబరాలు చేస్తున్నారు అని మేము ప్రభుత్వంకు సవాల్ చేస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ప్రభుత్వం చేస్తుందని తెలుస్తున్నాను. నైతిక విలువ పెట్టి మన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి.